స్వాగతం. మానవత్వం మంటగలిసిన వేళ మానసిక వికలాంగుల పట్ల దయ చూపడం మాని వాళ్ల బ్రతుకుల్లో బుగ్గి చేయడానికి పూనుకున్న పైశాచికులు. దివ్యాంగ పిల్లలకు ఉద్యోగాలు వేయిస్తామన్న నెపంతో 18,60,000 రూపాయలు కాజేసి ఏమీ ఎరగనట్టు బుకాయించిన వైనం. అవమాన భారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధిత కుటుంబీకులు. పోలీసులు న్యాయం వైపు మొగ్గు చూపుతారా, అన్యాయానికి ఓటు వేస్తారా? వేచి చూడాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉద్యోగాలు వేయిస్తామని నమ్మించి టెక్కలి గొల్ల వీధికి చెందిన జి గాయత్రి దివ్యాంగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తామని నమ్మబలికి సంతబొమ్మాలికి చెందిన పందిరి అప్పన్న సన్యాసమ్మ దంపతుల నుంచి 18,60,000 రూపాయలు చేజిక్కించుకొని ఎప్పటికీ ఉద్యోగాలు వేయించకపోవడంతో ప్రశ్నించిన బాధిత కుటుంబానికి ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ దౌర్జన్యానికి దిగుతూ ఏం చేస్తారో చేసుకోండి అంటూ కసిరికొట్టిన విషాద సంఘటన. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలికి చెందిన పందిరి అప్పన్న సన్యాసభలో చెప్తున్న వివరాల ప్రకారం వీరిది అతి బీద కుటుంబం. పూసలు అమ్ముకుంటూ వస్తున్న అరకొర సంపాదనతో ఇద్దరు మానసిక వికలాంగ కుమారులను నెట్టికొస్తూ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. పూసలు అమ్ముకుంటూ టెక్కలి గొల్ల వీధికి చేరిన ఈ దంపతులను ఆ వీధికి చెందిన జి గాయత్రి పెంటయ్య దంపతులు వీరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మచ్చిక చేసుకుని మీ దివ్యాంగులైన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తామని నమ్మించి బాధితుల ఇల్లు బంగారం అమ్మించి వచ్చిన 18,60,000 రూపాయలను వీరి నుంచి దండుకున్నారు. ఇది జరిగి సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగాల ఊసు ఎత్తకపోవడంతో విసుగు చెందిన పందిరి అప్పన్న సన్యాసమ్మ దంపతులు ఇటీవల గొల్ల వీధికి వెళ్లి వీరిని ప్రశ్నించడంతో కోపోద్రేకులైన గాయత్రి పెంటయ్యలు మీరు మాకేం డబ్బులు ఇవ్వలేదంటూ విరుచుకుపడి ఎవరికి చెప్తారో చెప్పుకోండంటూ కసిరి కొట్టడం జరిగిందని చెప్తున్నారు. జరిగిన ఈ పరాభవంతో తల్లడిల్లిన అప్పన్న సన్యాసమ్మ దంపతులు శుక్రవారం న్యాయం కోసం తాము చెల్లించిన డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసం టెక్కలి గొల్ల వీధిలోని నిందితుల ఇంటి ముందు బ్యానర్ పెట్టి ధర్నా చేపట్టడం జరిగింది. నిందిత కుటుంబం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పందిరి సన్యాసమ్మ తనతో తెచ్చుకున్న మాత్రలను అన్నీ మింగివేసి ఒంటిపై పెట్రోలు పోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కలగ చేసుకున్న స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ రాము అతని సిబ్బంది సన్యాసమ్మను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సన్యాసమ్మ మాట్లాడుతూ వారికి 18,60,000 రూపాయల్లో కొంత మొత్తం స్వయంగా చెల్లించగా మిగతా మొత్తాన్ని యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించినట్టు వివరించారు. ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మించి డబ్బులు తీసుకున్న వారికి కఠిన శిక్షలు పడినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. ఏం చూసి ఇచ్చారు? 18 లక్షలు ఇచ్చారంటే చెప్పిందేనమ్మా. నేను అడిగిన దానికి కేసు కట్టుకుందా పెట్టుకుని బెదిరిస్తాను. మాకు ఇప్పుడు బెదిరిస్తామమ్మా. మేము చచ్చిపోతాం. మీ పొద్దు ఇక్కడే చూడు చచ్చిపోయింది అవుతుంది అంటే మరి మా డబ్బులు ఇచ్చా మోపికలేదు లేదు. నా ఇంటికి వచ్చి లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పుడు రమ్మను నా ఇంటికి, ఇప్పుడు రమ్మనండి. మీరు నా ఇంటి దగ్గరికి రమ్మనండి. దాని ఇంటి కాడికి రావడానికి మాకు భయం వేస్తుంది. కుక్కలు కలిపి తెలుసా? కాదు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అయ్యా మేము గాజు పూస అమ్ముకుంటాం. మా కాడ గాజు పూస కొనోలు, చైన్లు గీలు కొనోలు. ఫస్ట్ అన్నయ్య 1,00,000 రూపాయలు ఇవ్వు మా పాప చదువుకుంటున్నాను. అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు పొందూరు తీసుకెళ్లి మార్కెట్ కారు మేము తీసుకెళ్లి టాటా సుమారు ఇక్కడ ఈ కార్లలో ఉండే వీళ్ళవి ఎప్పుడు ఈ గొడవలు అవుతాయి. కార్లలో ఎక్కడ ఉండడం లేదు. మరి ఎక్కడ ఎడతారో తెలియదు. అక్కడ డాక్టర్ కోర్సు చదువుకొని దీని చిన్న విలువరాలు వచ్చింది. తెల్ల కోట్ వేసుకొని నేను ఇదే చదువుతాను, ఇదే నాకు డాక్టర్ కోర్సు, నేను ఇందులో ఉద్యోగం చేస్తానని బెంగళూరు వెళ్తామని మా ఆస్తులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అనుకొని మా కళ్ళ పెద్దగా ఇక్కడ అయ్యప్ప నగర్ కాలనీ ఇల్లు ఉంది. అలా జాగా పెద్ద అప్పించారు. మీరు అప్పించాము. ఆ డబ్బు అడిగితే మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగాలు మా ఇద్దరు పిల్లలకి ఇప్పిస్తామన్నారు. లేదయ్యా చదువుకుంటుంది వాళ్ళ పిల్లతో మేము చేయిస్తామన్నారు. ఆ తర్వాత మేము అన్నాం ఉద్యోగాలు వద్దు మా డబ్బు మాకు ఇచ్చి అన్నాము. ఉండు
డబ్బులు మాకు ఇచ్చి అమ్మ మరెందుకు మాకు ఉద్యోగాలు అంటే వద్దు ఇంట్రెస్ట్ చెప్తామని ఇంకా ఉంచారు. ఆఖరికి మేము అడగడానికి వస్తే పోలీస్ స్టేషన్ లో ఒప్పంద కాగితం రాసింది అడుగు, మేము ఇస్తామని ఫలానా డేట్ కూడా వెళ్ళిపోయింది. అమ్మ డేట్లు అయిపోతున్నాయి, అన్ని అయిపోతున్నాయి, మా డబ్బులు మాకు ఇవ్వంటే కేసు కట్టుకో, లాయర్ తెచ్చుకోవాలనుకో లాయర్ తెచ్చేసి మాకు అక్కడ పోలీస్ స్టేషన్ కేసు కట్టారు. సరే మరి ఇస్తామని కాగితాలు రాసుకున్నాం కదా. కాగితాలు అంటే రాయదు, పశువు కాగితాలు నాకు ఇచ్చిన కాగితాలు రిటర్న్ రాయమ్మా, పోనీ ఇస్తామని నమ్ముతాము ఒప్పుకుంటామంటే నేను రాయను. ఎవడు ఏం పీకుతాడు పీకని, ఎవడు ఏం చేస్తాడు చేయి. ఇప్పుడు మాకే అంత తల్లి కూడా చచ్చిపోయింది అనేసి మాకంత చచ్చిపోయినా మా ఇంటి మా దోల దానికి డబ్బు ఇచ్చి మేము దోల కూకున్నాం ఇక్కడ. అది ఇంటిలో మేము గడపలా, అది రాజు మేము అడుక్కున్నాము. మా ఇల్లు వాకలం కూడా మేము కంగాలి మేము ముష్టి అడుక్కొని నా ఇంటి కాలు పట్టుకొని ఇదిగో మోసం చేసింది. ఇది ఇదే ఇంట్లో ఉన్నది, ఇదే నాకు మోసం చేసింది. నా ఇంటి నా ఇల్లు ఆ ముసలాడు ఆ ముసలిదాయి ఆ మొగుడు అందరూ ఫ్యామిలీ మొత్తం నా ఇంటికి వచ్చి నా ఇల్లు తొక్కులాడిస్తారు. ఇప్పుడు మీ మొక్కనే రమ్మనండి తెలుసా మాకు. ఇప్పుడు నాన్న గంగ చేసి చచ్చిపోయింది అంటాం, చచ్చిపోతాము ఇప్పుడే చచ్చిపోతాను పట్టుకొని. అరే